దురదృష్టకరం. అది కొన్ని కారణాల వల్ల జరిగింది. దాంట్లో సమగ్ర విచారణ కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా చేపించడం జరిగింది. ఆ 3 days నుంచి కూడా కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు పర్చేస్ చేసుకుంటే ఎవరు కూడా ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పటికప్పటికి వైద్యం ఏ విధంగా అవుతుందో డాక్టర్స్ సంప్రదించుకుంటూ ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఈ రోజు అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రీగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక జబ్బు వచ్చినప్పుడు ఒకటి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ ఏదే జరిగినప్పుడు ఒక 2-3 days ఉండడం అయితే వాస్తవం. అది దాంట్లో రికవరీ కావడం ఈ రోజుకు ఆల్మోస్ట్ చాలా అందరు కూడా ఇప్పుడు ఎవరైతే 6-7 మెంబర్స్ అయితే ఉన్నారో అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. కొద్దిగా మేము బాబు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే కానీ సాయంత్రం కొంతమంది ఏమో మధ్యాహ్నం లంచ్ చేసినప్పుడు కానీ కొద్ది వామిటింగ్స్ వస్తున్నాయి అంటున్నారు. అంటే ఏదైనా తగ్గినప్పుడు ఒకసారి స్టార్ట్ అయినా ఒకేసారి ఒక టాబ్లెట్ కు తగ్గదు. 3-4 days టైం పడుతుంది. మేజర్ డాక్టర్ సాబ్ ను వాళ్ళని అడగడం ఏంటంటే వాళ్ళని అడిగిన తర్వాత కూడా గ్యాస్ ఎక్కువ ఫామ్ కావడంలో కూడా ఇట్లా జరుగుతూ ఉన్నది. కానీ ఆ 3 days కింద జరిగింది మాత్రం మనం కూడా దానికి ఒప్పుకోవాల్సిందే. కొద్ది ఫుడ్ ఇన్ఫెక్షన్ రావడం, ఫుడ్లోనే కొన్ని ఇక్కడ ఉన్నటువంటి కుకింగ్ లో కానీ వాళ్ళు కొద్ది ఇబ్బంది పడి వారి ద్వారా జరగడం జరిగింది. వారిని కూడా కలెక్టర్ గారు నడితే ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కొత్త వాళ్ళని కుకింగ్ కూడా మొత్తం కూడా కొత్త మేనేజ్మెంట్ అప్పచెప్పడం జరిగింది. వార్డెన్ కూడా కొత్త వారిని నియమించడం జరిగింది. ఇటువంటివి మళ్ళీ కూడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా ఇలాంటి ఆస్కారం లేకుండా ఎక్కడ తావు ఇవ్వకుండా గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, మేమందరం ప్రజాప్రతినిధులు కానివ్వండి, డాక్టర్స్ గారు కానివ్వండి, అందరూ కూడా ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇచ్చుకుంటా మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా చేస్తాం. దయచేసి నేను ప్రతిపక్షాలకు కూడా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను. ఒక కార్యక్రమం ఒకటి ఉన్నప్పుడు కొన్ని జరుగుతాయి అప్పుడప్పుడు. ఎందుకంటే గతంలో కూడా చాలా మటుకు జరిగినాయి. దాన్ని ఇంత హంగామా చేయవలసిన అవసరం లేదు. తప్పకుండా మీరు మంచి సూచనలు చేయండి. దాన్ని మేము మంచి స్వీకరిస్తాం. ఒక మంచి సూచనలు చేయండి, స్వీకరించి అందరు కూడా, ఎందుకంటే దాంట్లో మనకు అందరు పిల్లలు ఉన్నారు. ఈ రోజు స్టూడెంట్స్ అంటే ఒక దేవుడితో సమానం. వీధ బడుగులైన వాళ్ళే ఇక్కడ హాస్టల్లో ఉంటారు. ఈ రోజు ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పైన ఎన్నో ఆశలు పెట్టుకుని హాస్టల్లో జాయిన్ చేసిపోయారు. ఇలాంటిది వచ్చి రోజుకొకరు మాట్లాడి ఈ మీడియా వల్ల పెద్ద హైప్ చేసుకొని వాటిలకు హైప్ వస్తే అనుకుంటాం, కానీ పిల్లల జీవితాలతో మనం ఆడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఇలాంటివి గతంలో జరిగినప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఇంత హైప్ చేయలే. దయచేసి ఇలాంటివి సహకరిద్దాం. మీరు కూడా వచ్చి మంచి సలహాలు ఏంటి, ఖచ్చితంగా ఆ సలహాలని మేము స్వీకరిస్తాం. మేము విమర్శలాగా తీసుకోము. మీరు ఏ సూచనలు చేసినా కానీ మేము ఆనర్ చేస్తాం. దాంట్లో మంచివి మీరు చేసినటువంటి సూచనలు మంచిగా మా స్టూడెంట్స్ కానీ మా హాస్టల్ విద్యార్థులకు కానీ మా మేనేజ్మెంట్కి మంచిగా ఉంటే ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తాం. మీరు మంచి సూచనలు ఇవ్వండి. దీన్ని మీరు తీసుకొచ్చి రాజకీయం చేస్తామంటే ఒకటి మంచిది కాదు. ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా జరగడం అయితే మంచి పద్ధతి కాదు. మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా చూసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మెస్ ఛార్జీలే కానీ దాదాపు మెస్ ఛార్జీలు కూడా 50% పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ కూడా ఒక 60% పెంచడం జరిగింది. గత 10 సంవత్సరాలు కూడా కాదు బీఆర్ఎస్ లో పట్టించుకున్న పాపానే వాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇది ఇప్పుడున్నటువంటి రేట్స్ కు ఇబ్బందికరంగా అయితే ఉంది. వాళ్ళకి నాణ్యమైనటువంటి ఫుడ్ పెడతలేరు. వాళ్ళకు ఒక మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఉన్నటువంటి ఛార్జెస్ కూడా ఈ మధ్యనే లాస్ట్ 1-2 months పెంచడం జరిగింది. ఇంకా అవసరం అనుకుంటే మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టడానికి ఏదైతే అవసరమో అది ఖచ్చితంగా చేస్తాం. కానీ ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే పని చేయం. వారికి అన్ని విధాల అండదండలు ఉండి మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చూసుకునే బాధ్యత మాకు ఖచ్చితంగా చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీనికి కుట్రకోణం ఉందని అంటే ఇంకా ఆమె ఏ యాంగిల్ అన్నది నాకు తెలియదు, ఎట్లన్నది ఏ విధంగా. ఇప్పుడు టోటల్ 130 మెంబర్స్ ప్రజెంట్ అంటే చదువుతున్న అటెండెన్స్ లో ఉన్నారు. అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేస్తే టోటల్ 130 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 7 మెంబర్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడినాం. వాళ్ళకు కూడా చెప్పినాం మీకు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇంకెక్కడ ట్రీట్మెంట్ హైదరాబాద్ ఇట్లా చేయాలి పంపించాలని కూడా అడిగినాం. అవసరం లేదు ఇక్కడ